అమ్మరంగా అని డాన్స్ చేద్దాం. ఏంది బేబో, లేకపోతే ఇది నువ్వేమో అక్కడ కూర్చొని వాన 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 నీలాకాశంలో. ఇక్కడ ఒక పెంగ్విన్ ఉంది, మీకు కానొస్తుంది. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ మేము ఇప్పుడు ఫిలిప్ ఐలాండ్కి స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం కైరా? బా అంతే, మాకు బయటికి అని మాత్రమే తెలుసు అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఫిలిప్ ఐలాండ్కి ఎందుకు వెళ్తున్నాం అంటే రేపు నా బర్త్డే. హాయ్ క్యూటీ, హాయ్ చెప్పు. అయ్యమ్మ ఏంది? లెట్స్ గో. నానా ఏం కావాలి? ఏం తెలివి ఉంది కైరా నీకు? నేను ఎక్కిలో వచ్చి యాక్టింగ్ చేస్తే నువ్వు తక్కువ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తావు. వాళ్ళ ఆయన ఏం కావాలి బెటా? ఏం కావాలి? మేమేమో ఫుల్ ప్లాన్ చేసుకొని పోతున్నాం. రెయిన్ స్టార్ట్ అయింది. కైరా, ఇట్స్ రైనింగ్ కైరా. వర్షంలో మనం బీచ్ లో ఎట్లా ఆడుకోవాలి చెప్పు, రెయిన్ వస్తుంటే కదా? ఏ చింతల్లి రెయిన్ వస్తుందిరా. మేము మంచిగా ట్రిప్కి వెళ్తుంటే రెయిన్ స్టార్ట్ అయింది. ఇప్పుడే బీచ్ అనుకొని పోతున్నాం. రెయిన్ స్టార్ట్ అయింది, ఏమైతుందో చూడాలి. నేనేమో రెయిన్ వస్తున్నాను, నేను బాధపడుతుంటే నేనేమో ఒకటి డాన్స్లు వేస్తున్నాడు. ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. ఏంది బేబో, లేకపోతే ఇది నువ్వేమో అక్కడ కూర్చొని వాన 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 నీలాకాశంలో. బీచ్ లో బర్త్డే అంటే నేను కైరానేమో వాన వాన తేనెల వాన కురవని అగ్గో చూడు. మేమిద్దరం అట్లా వేస్తాం. నువ్వేమో వాన 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 నీలాకాశంలోనే కదా. చూడుకారు ఎట్లా వేస్తున్నాడు ఆడ. సరే మన ఇద్దరం ఇది వేసుకుంది. అయితే అనుకుంటే హుజారు ఉన్నాడు. నేనేమో వాన్ వస్తుంది బీచ్ లో, మొత్తం బిస్కెట్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. సి ప్రియాంక, బీచ్కి ఎందుకు పోతావు? అందులో మునిగి ఆ మట్టితో ఇట్లా పూసుకొని ఆడడానికి పోతాం. ఎండ్ ఆఫ్ ద డే వర్షం పడితే ఏంది, పడకపోతే ఏంది? బేబు మొత్తం ఇసుక తడి ఎంత గలీజ్ అవుతుంది బేబు. ఏంటిది? బీచ్ లో అంటే తడి లేకపోతే ఇసుక అంటదు. ఫోటోస్ దిగాలి మంచిగా. ఎట్లా దిగు? ఆమె చూడు, ఆమె భాష ఏందో. హెయిర్ బ్యాండ్ చూడు ఎట్లా పెట్టుకుందో. అనవసరంగా వచ్చాను రా దేవుడా. ఏమైందా? అదా ఏమైంది? రెయిన్ వస్తుందా? బాలేవో తొక్కి పడేస్తా. ఇంతసేపు ఫుల్ రెయిన్ పడ్డది కదా, ఇప్పుడు చూడండి సడన్ గా ఆగిపోయింది. అంత దూరం నుంచి ఫాస్ట్ గా వచ్చినాం కానీ ఇక్కడ మొత్తం మా టైం తినేస్తుంది ట్రాఫిక్. వ్యూవర్స్ కి అందరికి చూపి, ఇంకో అక్కడ లైట్ ఇట్లా పడుతుంది అనమాట. గ్రీన్ పడ్డప్పుడు మనం వెళ్ళాలి. ఏం కావాలి?
ఫైనలీ మేము ఫిలిప్ ఐలాండ్కి వచ్చేసాం. బీచెస్ ఇంకా ఫుల్ కనిపిస్తాయి ఇక్కడ. లుక్ ఎట్ ద వ్యూ, ఇట్స్ స్టన్నింగ్. ఇక్కడ బీచ్ వచ్చింది చూసినావా? బీచ్ వచ్చింది, వెళ్దామా బీచ్ కి? వేసుకో, షూ వేసుకో మరి తొందరగా. మ్యాచింగ్ వేసుకొచ్చినావుగా బీచ్ కి. బీచ్ కి మ్యాచింగ్ మినిమం ఉంటుంది మళ్ళీ. వావ్, అక్కడ పోతే క్రేజీ ఉంటది. ఫిలిప్ ఐలాండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. మూజూర్ క్యారెట్లో పెట్టినారు. ఫైనల్లీ మేము ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ పక్కనే బీచ్ ఉందన్నమాట. సో ఫస్ట్ బీచ్కి వెళ్ళి తర్వాతకి రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ అవుదామని అనుకుంటున్నాము. ఇక్కడ చాలా బాగుంది, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఎంత బాగుంది అసలు, వ్యూ అయితే సూపర్ ఉంది అసలు. ఈ బీచ్ పేరు ఏం పేరో తెలియదు నాకు కూడా. కౌస్ బీచ్. ఈ ప్లేస్ అయితే ఫిలిప్ ఐలాండ్ లో కౌస్ అన్నమాట. ఇక్కడ పార్కింగ్ చేసేసి వెళ్ళిపోదాం. మా బుజ్జి పాపం 4 గంటలు కార్లో బాగానే కూర్చుంది. ఇందాక నుంచి స్టార్ట్ చేసింది. వావ్ అంట బీచ్ చూసి. మేము ఉండే హోటల్ అండ్ దానికి ఎదురుగా బీచ్ ఉందన్నమాట. ఇటు బీచ్ కి వెళ్తుంది కదా. బీచ్ కి వెళ్దాం రా, ఫస్ట్ వాటర్ లో ఆడుకుందాం దా. చిన్నులు ఇటు. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళింది. ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ వింటర్ అనుకుంటా. ఇప్పుడు వచ్చింది మళ్ళీ బీచ్ కి. సో కొంచెం ఎగ్జైటెడ్ ఉందన్నమాట కైరా పాప. ఇక్కడికి వచ్చినావు నాన్న. లుక్ ఎట్ ద బీచ్ వ్యూ, సో బ్యూటిఫుల్. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. ఏం హ్యాపెనింగ్ చలికి వణుకుడింగ్స్, గజ గజ వణుకుడింగ్స్. దగ్గరికి వచ్చేసాం. యాక్చువల్లీ మా ఆపోజిట్ లోనే మేము ఉండే ప్లేస్ అన్నమాట. డైరెక్ట్ ఇంకా ఆత్రం ఆగాక వచ్చేసాము. కాకపోతే రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఏమన్నా తినేసి మళ్ళీ వచ్చి ఇంకా బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మా క్యూట్ పాప చూడండి ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. అండ్ ఇది లైక్ కొంచెం ప్రైవేట్ బీచెస్ లాగా అన్నమాట. ఎక్కువ క్రౌడ్ కూడా ఉండరు, చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు, లైక్ ఎక్కువ జనాలు కూడా ఎవ్వరు లేరు. సో మన ఇష్టం అన్నమాట, మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ బర్డ్ అయితే భలే నవ్వుతుంది అసలు. అది మొత్తుకోవడమే అట్లా నవ్వినట్టు ఉంటుంది. దీని పేరు ఏదో ఉంది, ఏదో చెప్పింది వెళ్ళి నాకు లాస్ట్ టైం. మన ఇంటి వెనుకకి వచ్చేది అది. ఈ పాప రూమ్కి కూడా వెళ్ళనిచ్చేటట్లేదు. ఫస్ట్ ఇక్కడ ఆడుకోవాలంట, ఆడుకున్నాక వెళ్దామంట. జంప్ అంట. ఎట్లా ఇట్లా కైరా. సో ఇదే అన్నమాట మేము ఉండే హోటల్ వాట్ ఎవర్. సో ఇక్కడ మనం కోడ్ ఎంటర్ చేయాలి 3. ఇప్పుడే కార్ అయితే పార్క్ చేసేసాము. అండ్ మాకు 3rd ఫ్లోర్లో ఇచ్చారనమాట. ఇంకా పైకి వెళ్ళాలి. లైక్ వీళ్ళు డైరెక్ట్ చెక్ ఇన్స్ లాగా పెట్టేశారు. లైక్ వాళ్ళని మీట్ అవ్వడం అవేం కాకుండా డైరెక్ట్ మనకు మెసేజ్ పెట్టేస్తున్నారనమాట. వస్తుంది కైరా, నీకు అన్నీ నొక్కడం వచ్చు. కాల్ ఎందుకు నొక్కినావు మమ్మీ? 3rd ఫ్లోర్ ఇట్రా. ఇక్కడ అవన్నీ నొక్కొద్దు. ఫస్ట్ టైం అన్నీ నీకు కాల్ పోతుంది నాన్న వాళ్ళకి. కైరా మనం ఎక్కడికి వెళ్తున్నాం? వెళ్ళి మేము మా రూమ్కి వచ్చేసాం. పద పద లోపల పద. వావ్, బాగుందా నాన్న రూము? నీకు బెడ్ అందదు కైరా ఎక్కడానికి. ఎక్కువ వస్తుందా నాన్న నీకు బెడ్? సో ఇదన్నమాట మేము ఉండే ప్లేస్, ఫిలిప్ ఐలాండ్.
అట్ సైడ్ రూమ్ వచ్చుంటే మంచిగా బీచ్ వ్యూ కనిపించేది, కాకపోతే మాకు ఇటు లోపల సైడ్ దొరికింది రూమ్. మాకు ఇలా ఎంటర్ అవ్వగానే ఇందులో కీస్ పెట్టారు, భలే ఉంది కదా ఇది క్యూట్గా. అండ్ ఇక్కడ ఒక చిన్న మిర్రర్. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఆమె ఎక్సైట్మెంట్ చూడండి. వెళ్దాం 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 వెళ్దాము. అండ్ మనకి ఎంటర్ అవ్వగానే ఒక చిన్న టీవీ అండ్ లైక్ పిల్లలకి అలా ఒక 2 బెడ్స్ ఇచ్చారు అండ్ డైనింగ్ టేబుల్. అండ్ ఇక్కడ మనకి మొత్తం కిచెన్ ఇచ్చారు. సో ఇది మా రూమ్. బయటకు వస్తే ఇలా ఉందన్నమాట, చిన్న ఫౌంటైన్ లాగా పెట్టారు. బేబు డాడీని తీసుకురాపు అంటే ఎట్లా తీసుకొస్తుంది చూడు. ఏం లేవు, అన్నీ ఇక్కడనే ఉండాలి. సో ఇక్కడ మనకి కిచెన్, కుకింగ్ చేసుకోవడానికి అండ్ వంట సామాన్లు అన్నీ ఇచ్చారు. అండ్ బాత్రూమ్, మంచి స్పా ఇచ్చారు, కానీ ప్రెజెంట్ అయితే స్పా పనిచేయట్లని పెట్టారు. టాయిలెట్ అండ్ షవర్కి ఇలా చిన్నగా ఇచ్చారు, బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా బెడ్రూమ్, మంచి సీనరీ తోటి, వ్యూస్ తోటి అండ్ సోఫాస్ ఇలా ఇచ్చారు. అండ్ ఒక చిన్న బాల్కనీ. సో ఇదన్నమాట మా హోమ్ టూర్. సో మేము తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దగ్గరలో ఉన్న ప్లేసెస్ని విజిట్ చేద్దామని వెళ్తున్నాము. ఇక్కడ ఫిలిప్ ఐలాండ్లో పెంగ్విన్ పరేడ్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో ఫస్ట్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ గో. నాకు తెలిసి కైరా పాపకు నిద్ర వస్తున్నట్టుంది, అందుకే అట్లా సైలెంట్గా ఉంది. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంటే డ్రైవ్ బా ఎంత దూరమైనా నడపచ్చు. అఖిల, నేను కాదు. సో ఇక్కడ మేము పెంగ్విన్ పరేడ్కి వచ్చాము. ప్రెసెంట్ అయితే అన్ని సోల్డ్ అవుట్, మేము అనుకోలేదన్నమాట. సో జనరల్ వ్యూయింగ్ ఒకటి అవైలబుల్ ఉంది అండ్ ఇవి అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా అటు వెళ్తున్నాం. కరకం లెట్స్ గో. ఏంటి పెంగ్విన్ మీద ఎక్కుతామా? వద్దులేదా. ఏంటిది కైరా అది? అమ్మో ఏంటిది? అమ్మో ఏంటిది అదా? సో ఇలా పెట్టారనమాట లాస్ట్ నైట్ ఎన్ని పెంగ్విన్స్ వచ్చాయని. క్యూట్ క్యూట్ పెంగ్విన్స్ స్టోన్స్ పెట్టి వాటికి స్వెటర్స్ వేశారు. ఏంటి నానవి? అమ్మ కిస్ పెడుతున్నావా? గుచ్చుకుందా? ఇంకో పెంగ్విన్ వచ్చింది, ప్రెస్ చేయి. సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. సెలెక్ట్ ఎ లిటిల్ పెంగ్విన్. సో పెంగ్విన్ అడల్ట్ మేల్, దాని గురించి డీటెయిల్స్. ఇది పెంగ్విన్ ఫౌండేషన్ అంట. సో ఇందులో కొనేవన్నీ పెంగ్విన్ ఫౌండేషన్ వాటికి వెళ్తాయి అనుకుంటా. ఇవి అప్పటి కాలంలో స్టిక్స్, బౌల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్లింట్ కోర్ అండ్ ఫ్లేక్స్. పెంగ్విన్స్ అయితే నైట్ 8కి అలా వస్తాయంట. ఇక్కడ కొంచెం పిల్లలకి చిన్నగా యాక్టివిటీస్ అలా చూడడానికి ఏదో ఉన్నాయంట, అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ మొత్తం పెంగ్విన్స్ గురించి హిస్టరీ అవన్నీ ఇచ్చారనమాట. పెంగ్విన్ మ్యారథాన్ ఇంకా అలా. అండ్ ఇక్కడ పిల్లలకి యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవే నేను చెప్పింది యాక్టివిటీస్. చూడు, ఇటు వెళ్దాం రా. అవి మెత్తలా లేదంటే? హూ లివ్స్ హియర్? ఎక్కువ ఇక్కడ బజ్జు ఇంకే చూడు. అక్కడ ఇంకే చూడు. ఇట్స్ ఓకే, భయపడద్దు.
ఇంత అదురిందా ఫిష్ బొమ్మల్లానా? వీటిని చూసి భయపడుతుంది కైరా పాప. ఎన్ని ఫిషెస్ వచ్చినాయో చూడు, ఎన్ని వచ్చినాయో. దిగు దిగు దిగు, పట్టుకో నువ్వు కూడా. పట్టుకో. ఉట్టిది నానా, ఉట్టిదే. ఇట్లా భయపడుతున్నావు ఎందుకు కైరా? అగ్గో ఏమన్నా ఉందా? ఏం లేదు, ఏం లేదు. అమ్మ చంపేసింది కైరా, కైరా చంపేసింది ఒక దాన్ని. జమ్ జమ్. అగ్గో కైరా కాడు భయం అవుతుంది. కైరా కాడికి రియల్ పెంగ్విన్ చూసినా భయపడదు కదరా. ఫిష్ ఫిష్ మే జమ్ జే, జమ్ జే, జమ్ జే. సో ఇక్కడ ఫిషెస్ వస్తున్నాయి, మనం వాటిని చంపేయచ్చు అనమాట. ఇంకో చూసి అట్లా భయపడొద్దున్నా మమ్మీ. మా బుడ్డోడు దానికి భయపడ్డాడు. ఇవేందో రియల్ పెంగ్విన్ వాటిని చూసినా భయపడదు, ఆ బొమ్మల్ని చూసి భయపడుతుంది. సో కైరా అండ్ ప్రియా ఎక్కడికి వచ్చారంటే పెంగ్విన్స్ని చూడడానికి వచ్చారు. బట్ పెంగ్విన్స్ లేవు అనమాట, అవి ఓన్లీ రాత్రిపూట వస్తాయి. సో కైరా గాడు చాలా భయపడ్డాడు. ఇందాక ప్రొజెక్టర్కే భయపడ్డాడు వాడు. టర్టీస్ వాడి కాళ్ళ దగ్గర పోగానే బే అన్నాడు, బే అన్నాడు. ఎట్లా అన్నాడు కైరా గాడు? బే అన్నాడు. యా, ఇంతకుముందు ఇక్కడ చాలా ఉండేవి, బట్ ఇక్కడ అంతా ఇప్పుడు కొత్తగా మార్చారనమాట ఈ పెంగ్విన్ పరేడ్ అంతా. ఇదిగో అక్కడ చూడండి, పెద్ద మీకు కనిపిస్తుంది, అది బాతో ఏదో నాకు కూడా తెలీదు. ఎస్, డక్కే అంట. మా ప్రియా గారు కన్ఫర్మ్ చేసాడు. లుక్ హౌ గార్జియస్ దోస్ టూ గర్ల్స్ ఆర్. లుక్ 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 లుక్. ఇదిగో వెరైటీ బాతు జాతిదంట, ఏదో భలే ఉంది. దాని ముక్కు కూడా వెరైటీగా ఉందన్నమాట. చూడండి మీరు కూడా. యూ ఆల్సో సీ అండ్ ఎంజాయ్. It's happening in the colony. Come fast, come fast. Come, come, come. Hugga. హగ్ అంట. ఇప్పుడు జస్ట్ ఇది వ్యూ చూడడానికే వెళ్తున్నాము. పెంగ్విన్స్ అయితే ఇప్పుడు రావంట, ఎందుకంటే కొంచెం ఎండ ఉంది కదా, అండ్ మోస్ట్లీ నైట్ టైం వస్తాయంట. వాళ్ళని అడిగితే లైక్ 8 PM అలా వస్తాయి అన్నారు. ఇక్కడ లైక్ బీచ్ ఉందన్నమాట, సో ఇక్కడ నుంచి పెంగ్విన్స్ వస్తాయి. ఇప్పుడు జస్ట్ ఇంకా బీచ్ అలా చూద్దామని వెళ్తున్నాం. ఇక్కడ కూర్చొని చూస్తారనమాట. ఇవి లైక్ ప్రీమియం వాళ్ళకి అలా. అండ్ పెంగ్విన్స్ ఇలా ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. సో అక్కడ చూడండి, అక్కడ కూడా కూర్చోడానికి చాలా స్టెప్స్ అలా పెట్టారు. అండ్ బీచ్ ఉంది. హాయ్ కైరా, మా అమ్మ ఇక్కడనే ఉన్నా నేను. మళ్ళీ హగ్గా. సో ఇక్కడ ఒక పెంగ్విన్ ఉంది, మీకు కానొస్తుందా? సో ఇక్కడ ఒక పెంగ్విన్ ఉంది. సో నైట్ టైం అయితే బాగా వస్తాయంట పెంగ్విన్స్. బ్లాక్ ఉండి అట్లుంటది. ఓ నో, దెర్ ఇస్ నో డక్ అంట. వావ్, ఇక్కడ చాలా డక్స్ ఉన్నాయి. కైరా వాంట్స్ టు షో యూ. పెంగ్విన్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఈ పెంగ్విన్ వచ్చేసి $30 అంట, 1500 రూపీస్ ఆల్మోస్ట్. సో ఇక్కడ అన్ని కోట్స్, పెంగ్విన్స్, క్యూట్ క్యూట్ పెంగ్విన్స్ ఉన్నాయి. లుక్ ఎట్ దిస్ పెంగ్విన్. అండ్ ఇక్కడ ఈ బర్డ్స్ కూడా ఉన్నాయి. కేప్ బ్యారన్ గూజ్ అంట బేబీ దాని పేరు. మనం డక్స్ అనుకున్నాం కదంట. ఏమన్నా తక్కువ ఉన్నాయా? అన్ని $20 ఉన్నాయి. మంచిగా ఉన్నాయి కానీ సీలు. పట్టుకో పట్టుకో, క్యూట్ ఉన్నాయి, కాకపోతే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇక్కడ వల్లబి
నేను ర్యాబిట్ అనుకున్నా. క్యాంగ్రూ లాగానే ఉంది కదా. క్యాంగ్రూలో కూడా ఎన్ని మోడల్స్ ఉంటాయా? సేమ్ క్యాంగ్రూ లాగానే ఉంది అది. సో ఇక్కడ ఒక ఫ్లిన్స్ బీచ్కి వచ్చినాము. ఇక్కడ ఇది కానొచ్చింది అనమాట ఎంట్రన్స్లోనే. అంతా తిరిగేసి మా ఇంటి దగ్గర ఉన్న లైక్ మేము ఉండే ప్లేస్కి ఎదురుగా ఒక బీచ్ ఉంది కదా, అక్కడికి వచ్చాము. ఇంక ఇక్కడనే కొంచెం వెదర్ చాలా బాగుంది. అక్కడైతే అసలు టూ మచ్ ఉంది చూడండి, ఎర్రగా అయిపోయింది. అక్కడ ఎండ భయంకరంగా ఉంది. అండ్ మా కైర కూటి పాప నిద్రపోతుంది. ఫిలిప్ ఐలాండ్స్ మెయిన్గా పెంగ్విన్ పరేడ్కి ఒకటి కోలాది ఉంది, కానీ అది 5K క్లోజ్ అనమాట. ఇంకా మిగతా అంతా బీచెసే. ఇంకా ఇది ఒక ఐలాండ్. ఈ ఐలాండ్లో మొత్తం బీచెసే ఫేమస్ అనమాట. ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, సో మంచిగా అలా కూర్చొని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. బీచ్కి వచ్చింది. లుక్ ఎట్ ద వ్యూ, ఇట్స్ క్రేజీ. బాబా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బీచ్కి రావాలని. అలా వేవ్స్ తాకుతుంటే నో బర్త్డే గర్ల్ హ్యాపీ బర్త్డే గర్ల్. మా వాడు బీచ్ చూపిమన్నాడు, బీచ్కే మా వాడిని చూపిస్తున్నా. ఐస్ గడ్డలు లెక్క ఉన్నట్టున్నాయి అన్ని. లో ఒక బర్డ్ స్విమ్మింగ్ చేస్తుంది ఆడ. పైకి ఎక్కిపోదామా? ఫుల్ రెయిన్ అనమాట. సో ఇంకా తొందరగా రూమ్కి వచ్చేసాము. అండ్ మా క్యూటీ కైరకి వాటర్లో దిగాలని లేదంట, సో వచ్చి వెంటనే ఆడుకుంటుంది మేడం. మంచిగా మేము ముగ్గురం ఫ్రెష్ అయిపోయి ఉల్వచ్కి బయలుదేరాము. చాలా రెయిన్ వస్తుంది, ఎటు వెళ్ళాలన్నా అస్సలు వీల్లేదు. అండ్ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఏం లేవు, మొత్తం పిజ్జా ఇవే ఉన్నాయి. ఇంకెలాగో కైరా తినదు కదా అని ఇంకా మాకు ఎలాగో కిచెన్ కూడా ఇచ్చారు. సో కుకింగ్ చేసుకుందామని చికెన్ అవి తెచ్చుకోవడానికి బయలుదేరాము. రైనింగ్ రైనింగ్ రైనింగ్. కైరా నేను జంబ్లింగ్ టవర్ గేమ్ ఆడుతున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఇందులోంచి స్లోగా తీయాలి, సరేనా? కింద పడకుండా స్లోగా తీయాలి. ఎస్, స్లో. నీకు తెలివి ఎక్కువ. ఏంటి వచ్చేసింది. సో అఖిల్ నా కోసం కుకింగ్ చేస్తున్నాడు అండ్ నేను కైరా గేమ్ ఆడుతున్నా. నువ్వుది ఇప్పుడు నువ్వుది ఓన్లీ వన్ తీయాలంతే. పెట్టమనలేదు, తీయమన్నా. ఇంక జుడి ఇది అట్లా తీయాలి. నువ్వుది 1 కదలకుండా తీయాలి. ఓన్లీ 1 నేను పడిపోయింది కదా, మొత్తం పడిపోయింది. ఫోన్ కూడా పడిపోయింది.